మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరి 31న రవీంద్ర భారతిలో 78వ గదరన్న ఉత్సవాలు సంయుక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి. ప్రధానంగా దీనికి ఒక థీమ్ని అనుకొని మనం ముందుకెళ్తా ఉన్నాము. దాంట్లో ప్రజాస్వామ్యం, సమానత్వం, విలువలు అనే థీమ్తో ఈ సభను నిర్వహిస్తూ ఉన్నాము. సభకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, స్పీకర్ ప్రసాదరావు గారు, అలాగే ఫౌండేషన్ తరఫున మేము ప్రత్యేకించి అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంపీ హైదరాబాద్ని, మరియు మంత్రివర్యులైన అడ్లూరి లక్ష్మణ్ గారిని, అట్లాగే ముఖ్య అతిథిగా చీఫ్ జస్టిస్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారిని, ప్రొఫెసర్ హరగోపాల్ గారిని, ప్రొఫెసర్ కాసిం గారిని, అట్లాగే మా సభ్యులైన అల్లమన్న గారిని, గంటా చక్రపాణి గారిని, క్రాంతి గారిని, పృథ్వీ గారిని, వీరందరినీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానితులుగా మేము పిలుస్తూ ఉన్నాము. దీంట్లో ప్రధానంగా చూసినప్పుడు గదరన్న తన జీవితం అంతా పీడిత తాడిత ప్రజల కోసం, అభ్యున్నతి, విముక్తి కోసం పోరాడాడు. ప్రజల సంఘటితపరిచి వారి హక్కుల కోసం, సమానతన విలువల కోసం పోరాడినందుకు, చైతన్యపరిచినందుకు పాట పాడే క్రమంలో వేలాది పాటలు రాశాడు, ఆడాడు. మనిషి జీవితంలో అన్యూనత భావజనం ఉండే వస్తువులు, పరికరాలపై గొప్ప మానవీయ దృక్పథంతో పాటలు రాశాడు. ముఖ్యంగా మనం ప్రతి జయంతికి, వర్ధంతికి గదరన్న పాటలు పుస్తక రూపంలో గదర్ ఫౌండేషన్ తీసుకురావడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈసారి సిరిమల్లె అనే పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నాం. దానికి పూర్తిగా సాహిత్యంని, గదరన్న సాహిత్యానికి తిరిగి ప్రజల్లో తీసుకొచ్చే బాధ్యత మా మల్లారెడ్డి గారు దాని ఎడిటర్గా ఉండి అన్ని పాటలని సమకూర్చి పుస్తక రూపంలో తీసుకొస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా గదరన్న తల్లి అయిన లక్ష్మమ్మ మీద రాసిన సిరిమల్లె చెట్టు కింద లక్ష్మమ్మో, చిన్నబోయి కూర్చున్నావు ఎందుకమ్మో అనే పాట ప్రధానంగా మనము ఈరోజు తీసుకొస్తున్నాం. ఆ పుస్తకంలో అనేక పాటలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇక్కడ మనిషి నాగరిక జీవనానికి ఉన్న చీపురు, చెత్తబుట్ట, పెంటకుప్ప లాంటి హీనంగా చూడే, అవమానంగా మనిషిలోనే మానవీయతను తట్టి లేపిన గదరన్న ఈ పాటల పుస్తకంలో మనం చూడబోతా ఉన్నాం. ఇలా మనిషి జీవితంలో పెనవేసుకున్న సకల విషయాలపై గదరన్న రాసిన పాటలు సంకలనం చేసే సిరిమల్లె పేరుతో తెస్తున్న పుస్తకాన్ని గద్దర్ జయంతి సందర్భంగా ఆవిష్కరించబోతున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, అట్లాగే ఎంపీ అసదుద్దీన్ గారు, మాజీ పోలీస్ అధికారి సి ఆంజనేయ రెడ్డి గారు, చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు, హరగోపాల్ గారు, ప్రముఖ పాత్రికేయులు శ్రీనివాస్ గారు, అట్లాగే కాసిం గారు, అట్లాగే గోరెట్టి వెంకన్న గారు, అల్లం నారాయణ అన్న గారు, అట్లాగే మిగతా సిపిఐ, సిపిఎం రాష్ట్ర మరియు కేంద్ర నాయకులు పాల్గొంటూ ఉన్నారు దీంట్లో. దాంతోపాటు సాంస్కృతిక కళారూపాలని, గదరన్న రాసిన పాటల్ని గదర్ ఫౌండేషన్ తరఫున మేము ప్రదర్శించబోతున్నాము. ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా అందరినీ నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు మా గదర్ ఫౌండేషన్ సభ్యులు, ముఖ్య సభ్యులైన అల్లమన్నని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. జర్నలిస్ట్ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్.
గద్దరన్న జయంతి వర్ధంతులు ప్రతి ఏటా జరపడం అనేది ఆయన మొట్టమొదటి వర్ధంతి సందర్భంలోనే నిర్ణయాలు తీసుకున్నారు. అట్లాగే గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు, దాని ద్వారా దాదాపుగా ఇప్పటికే ఎన్ని పుస్తకాలు 8 పుస్తకాల ప్రచురణ జరిగింది. ఆయన పాటలు మొత్తంగా ఒక సంకలనంగా ఇప్పటివరకు లేవు, ఉన్నాయి కానీ ఆయన ప్రత్యేకంగా పాటలు ఎట్లా వచ్చినాయి, తర్వాత దాని మీద ఒక పరిశోధన, ఇట్లాంటి పుస్తకాలు వచ్చినాయి. కానీ అట్లాగే లస్కరు, ఆయన సంబంధము, ఇట్లాంటివన్నీ, కానీ పాటల సంకలనంగా రాలేదు. అది తేవడము ఈ సందర్భంగా ఒక కొత్త విషయం. అట్లాగే ఇప్పటి ఇష్యూ, భారతదేశం 5వ స్థానంలోకి, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్తున్నారు. దాన్ని ఉదరగొడుతున్నారు కూడా. ఎందుకంటే మీడియా అంతా కూడా చాలా విచిత్రంగా ఏదో 5వ ఆర్థిక వ్యవస్థ అని ఉదరగొడుతున్నారు. అమెరికా, చైనా, జపాన్, భారత్, జర్మనీ, ఈ 5 దేశాల గురించి మాట్లాడుతున్నారు. ఈ 5వ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి అసలు? ఇంత చేస్తే మనం ఏమో $5 బిలియన్ల ఆర్థిక వ్యవస్థ, అమెరికా $230 బిలియన్ ఆర్థిక వ్యవస్థ. అంటే ఎంత తేడా ఉందో చూడండి. కానీ మనం ఆర్థిక వ్యవస్థలో ఏదో పెద్ద అంజవేసినామని చెప్తున్నారు. కానీ అదే సమయంలో భారతదేశంలో విపరీతంగా అసమానతలు పెరిగినాయి. బ్రిటన్ కాలం నుంచి లెక్కలేసినా కూడా అసలు ఏటేటా అది ఎక్కడికి దారితీస్తున్నదంటే, భారతదేశంలో ఉన్న 1% సంపన్నుల చేతులలో భారతదేశంలోని మొత్తం సంపదలోని 40% సంపద వాళ్ళ 1% చేతిలో ఉంది. ఇది భారతదేశం లాంటి పేదరికం విపరీతంగా ఉన్న దేశాలలో తీవ్రమైన అసమానతలకు దారితీస్తున్నది. ఇది లెక్కలు ఇవన్నీ. ఈ తీవ్రమైన అసమానతలు ఉండి కూడా ఏం మాట్లాడుతున్నాం మనం? ఒక అతి గొప్ప ఆర్థిక వ్యవస్థ, అది కూడా ఒక $5 బిలియన్ మనం బాగా వేగిరపడుతున్నాం. విచ్ ఈజ్ ఫ్యాక్ట్ ఏంటంటే, భారతదేశంలో ఏ దరిద్రము తగ్గలేదు, ఏ పేదరికము తగ్గలేదు, అన్నీ అట్లాగే ఉన్నాయి. ఈ సమయంలో డెమోక్రసీలో ముఖ్యమైనది ఏమిటి? సమానత్వ విలువలు కావాలి. నిజమే, భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నాం, కొరకు వలన చేత అని కూడా చెప్పుకుంటున్నాం. కానీ మెజారిటీ ప్రజలు ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే ఆ రేఖలకు దిగువన బతుకుతున్నారో, హీనంగా బతుకుతున్నారో, అభాగ్యులుగా బతుకుతున్నారో, వీళ్ళందరి జీవితాలు ఏం మెరుగుపడిన పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? అందరికీ అవకాశాలు రావడం, కానీ ఆ అవకాశాలు వచ్చే కనుచూపు మేరలో కూడా కనపడడం లేదు. పైగా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాకంటే, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 నుంచి 2026లో మనం మాట్లాడుకుంటే చాలా పరిణామాలు జరిగినాయి. కొత్తగా బిలియనీర్స్ విపరీతంగా పెరుగుతున్నారు భారతదేశంలో. అమెరికా తర్వాత ఇంత పేద దేశము, కేవలం $5 బిలియన్ల ఆర్థిక వ్యవస్థ, 230 బిలియన్ల ఆర్థిక వ్యవస్థ ఉన్న అమెరికాతోటి బిలియనీర్లలో భారతదేశం పోటీ పడుతున్నది. ఇట్ మీన్స్ లాట్. అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ బిలియనీర్లదే రాజ్యం. కనుక ఇట్లాంటి డెమోక్రసీలో దాని గురించిన చర్చ జరగాలి. బహుశా ఈ ప్రజాస్వామ్యం, సమానత్వ విలువలు అనే దాని చర్చ ఇట్లా జరగాలి అనేది గద్దర్ ఫౌండేషన్ వాళ్ళ కోరిక. ఎందుకంటే ఇది గద్దర్ పాటించిన విలువలు. భారతదేశంలో పేదరికం ఉండకూడదు, సమానతలు ఉండాలి, ఆర్థిక సమానతలతో పాటుగా సామాజిక సమానతలు ఉండాలని జీవితాంతం కొట్లాడినవాడు గద్దర్. జీవితాంతం వ్యాసంగం, రచనా వ్యాసంగం అంతా అదే, పాట పాడింది అదే. ఆయన గురువు ఎన్ని అట్రిబ్యూట్ చేసినా కూడా ప్రధానమైన జీవితం అంతా కూడా ఆయన ఒక యుద్ధరంగ స్థలం మీద నర్తించిన ఒక వాగ్గేయకారులాగానే జీవించినాడు ఆయన. నిజంగానే ఆ గద్దర్ని మళ్ళీ ఒకసారి మనం తలుచుకోవడము, దాన్ని ముందరికి తీసుకుపోవడము, ఇది చాలా ముఖ్యమైన అవసరం. చూస్తూ ఉన్నాం మనం,
తెలంగాణకు సంబంధించి కూడా తెలంగాణ అస్తిత్వం అంతా ఒకే ఉద్యమంతో అయిపోయింది అనుకున్నాం మనం. అప్పుడు పరిపాలించిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఇప్పుడు పరిపాలించిన ప్రభుత్వాలు అసలు ఊసేలేదు. ఈ రెండింటి కారణాల వల్ల ఏదైతే తెలంగాణ తెచ్చుకున్నామో దానికి విరుద్ధంగా పద్ధతులు జరుగుతున్నాయి. మనమేమో ఉదాసీనంగా ఉంటున్నాం. వచ్చే పరిస్థితి ఏంటో తెలుస్తలేదు. ఎంత కొట్లాడినా కూడా 10 ఏళ్ల కాలంలో వాళ్ళు పట్టించుకోలేదు. ఈ 2 ఏళ్ల కాలం మరీ అన్యాయంగా తయారవుతున్నది. అంటే ఈ అస్తిత్వాన్ని ముందరి తరాలకు అందించకుండా ఈ అస్తిత్వాలు నిలబడవు. మన అస్తిత్వం ఏమిటి? ఒకటి, నీళ్లు నిధులు నియామకాలు లాంటి భౌతిక వ్యవహారాల కోసం కొట్లాడినాం. 2, మన భాష, వివక్షలు, ఆధిపత్యాలు, వలసల మీద కొట్లాడినాం. ఈ వలస ఆధిపత్యం మీద కొట్లాడినాం. ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ పునరుత్థానం అవుతున్నాయి, పునరుద్ధరణ జరుగుతున్నది. చరిత్ర రెండోసారి విషాదంతంగా వచ్చే అవకాశం కనబడుతూ ఉన్నది. విగ్రహాలు పెడుతున్నారు, విగ్రహాలకు మహామహులు వచ్చి పెద్ద పెద్ద తీస్మార్కాన్ని మాటలు మాట్లాడుతున్నారు. విగ్రహాలతో పాటుగా నీటిపారుదల వ్యవస్థలలో చాలా రకాల మార్పులు వస్తున్నాయి, భౌతికమైన విషయాలలో కూడా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులన్నిటి పరిణామాలు అస్తిత్వానికి దెబ్బతలిగే అవకాశంగా కనబడుతూ ఉన్నది మనకి. ఎందువల్ల ఇట్లా ఉదాసీనంగా ఉంటాం? మనమేమో అలసిపోయినాము, కొత్త తరానికి ఇది అందించలేదు మనం. ఏదో రకంగా ఈ అస్తిత్వం అంటే ఏమిటి, పోరాటం అంటే ఏమిటి, తెలంగాణ ఏమిటి, దీని లక్షణం ఏమిటి, దీనిలో ఉన్న తిరుగుబాటు తత్వం ఏందనేది అందించలేదు, మనం అందిస్తలేము. జెన్జీ అనే ఈ కొత్త తరం ఏమో విచిత్రంగా తయారైంది. సోషల్ మీడియా తరాలు, రకరకాల అవి, ఇవన్నీ కూడా గద్దర్ వారసత్వంగా అందించాల్సిన ఒక గొప్ప కార్యక్రమం మన ముందర ఉన్నది. జయంతులైనా వర్ధంతులైనా జరపడం. అందుకే ఏప్రిల్ 6 గద్దరన్నపై కాల్పులు జరిపిన రోజు మనం చేస్తాం. ఒకటి కాల్పులు జరిగిన రోజు చేస్తుంటాం, జయంతి, వర్ధంతి 2 కూడా. వీటి ద్వారా గద్దర్ వారసత్వాన్ని, గద్దర్ దాన్ని అందించడం, ఒక లెగసీని అందించడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమంగా గద్దర్ ఫౌండేషన్ తీసుకుంటున్నది ప్రతిసారి. అట్లాగే ఆ బుక్ ఫేర్లో పుస్తకాలది కూడా ఒక షాప్ పెట్టి బాగానే చేసినారు. స్పోర్ట్స్లో కాన్స్టిట్యూషన్, అట్లాగే గద్దరన్న పేరు మీద కొంత ల్యాండ్, ఇట్లాంటివి నిధులు, ఇవన్నీ ఆలోచిస్తున్నది. దానిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, గద్దర్ ఫౌండేషన్ 31 జనవరి గద్దర్ 78వ జయంతి సందర్భంగా జరిగే సభ. దాంట్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, అసదుద్దీన్ గారు, ఆంజనేయ రెడ్డి గారు, శాంతా సిన్హా గారు, హరగోపాల్ గారు, కె శ్రీనివాస్ గారు, కాశిం, వీళ్ళతో పాటు గంటా చక్రపాణి, కోదండరాం, గోరంట్ల వెంకన్న, మూర్తి గారు, సిద్ధోజీ, నారాయణ గారు, సిపిఐ జాతీయ కార్యదర్శి, కోనంనేని సాంబశివరావు గారు, జాన్ వెస్లీ, వీళ్ళంతా 31 జనవరి నాటి సభలో పాల్గొంటారు. దాంతోపాటు సరే గద్దర్ అంటే సహజంగానే ఉండే ఆయన సాంస్కృతిక కార్యక్రమాలు, నిజానికి గద్దర్ మీద రాసిన పాటలతో కూడా ఒక పుస్తకం వేసింది ఫౌండేషన్. ఆ పుస్తకం సిపిఐ ఆఫీస్లో ఆవిష్కరణ జరిగింది, పాలధార పాట. ఆనాడు నిజానికి మొత్తం గాయకులు ఎవరైతే రాసినారో గద్దరన్న మీద పాటలు, వాళ్ళందరూ చాలా ఉత్తేజంగా నాడు పాడి ఆ సభ చాలా బ్రహ్మాండంగా జరిగింది. అంటే గద్దర్ అంటేనే ఒక వాగ్గేయకారుడు, గాయకుడు, నర్తకుడు అనొచ్చు, నాట్యకారుడు అనొచ్చు, గాయకుడు అనొచ్చు, రచయిత అనొచ్చు, కవి అనొచ్చు, వాట్ నథింగ్. తత్వవేత్త, కవి, బహుజనుల ఒక గొప్ప నాయకుడు అన్నీ. కనుక సహజంగానే మన అరుణోదయ కావచ్చు, ఇంకెవరెవరు, మన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా 4 o'clockకి బిగిన 31 జనవరి 4 గంటలకి ప్రారంభమైతే అది 9-10 దాకా ఈ ఆటపాటలతో ఈ సభ జరుగుతుంది. గద్దరన్న నిజానికి సిరిమల్ల చెట్టు కింద ఆపుర రిక్షోడో కానుంచి మొదలు పెడితే, దొరోడో పాట లాంటివి మొదలు పెడితే, గద్దరన్న రాసిన సాహిత్యంలో చివరి రోజులలో చాలా ఆశ్చర్యంగా ఆయన చెత్తకుండి, ఎంత చక్కగా ఉన్నదో చెత్తకుండి, ఇట్లాంటి పాటలన్నీ కూడా మనం వాడే పరికరాలు హీనంగా చూసే వాటిని
ఉన్నతంగా చూస్తూ పాటలు అల్లాడు. అది శ్రమైక జీవన సౌందర్యం అనొచ్చు, లేదంటే ఒక అట్టడుగున మనము కాన్పించని గాథల్ని చెప్పడం అనొచ్చు, మనం ఏదైతే అసహించుకుంటున్నామనో దాన్ని పైకి తెచ్చి చెప్పడం కావచ్చు. అదొక కళగా అతను డెవలప్ చేసి చాలా పాటలు రాసినాడు. వస్తున్న ఆధునిక మార్పులలో వచ్చిన పెద్ద పెద్ద తిప్పళ్ళు, కష్టాలు, అట్లాగే మనం ఏదైతే అసహించుకుంటున్నామో అదంతా మనం చేస్తున్న సర్వీసెస్ అంటాం కదా, అట్లాంటి వాటిని అన్నీ మూలవాసుల లేదా ఎవరైతే అట్టడుగున మనం ఉండే వాళ్ళ వ్యవహారాలన్నింటినీ చివరి దినాల్లో రాసినాడు ఆయన. నిజానికి చాలా పాటలు అట్లాంటివే. ఉద్యమ పాటల తర్వాత వచ్చినవన్నీ కూడా దాదాపు 10-15 పాటలు ఉన్నాయి అట్లాంటి, చెత్తకుండితో సహా. ఈ పాటలన్నీ కలిపి ఇప్పుడు వేస్తున్న పుస్తకం ఒక అద్భుతంగా చెప్తూ ఈ సమావేశానికి అందరూ పాల్గొనాలని, గద్దరన్నకి మళ్ళొక్కసారి ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఇప్పుడు మిత్రులు ఫౌండేషన్ మెంబర్ డాక్టర్ సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారు, చౌహాన్ గారు మాట్లాడతారని చెప్పి మనం చేస్తాం. మిత్రులందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఈ నెల 3 తెలంగాణ ఐకాన్స్ బర్త్డేస్ ఉన్నాయి. ఒకటి ముచ్చటేశ్వర గారిది, ఇప్పుడేమో కేశవరావు జాదవ్ సార్ది, 31కు గద్దరన్నది ఉన్నది. ఈ 3 కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తులు, నిస్వార్థంగా నిజాయితీగా ఉండి కొట్లాడినటువంటి వ్యక్తులు. గద్దరన్నది ఒక ప్రముఖమైన పాత్ర. విప్లవోద్యమం తర్వాత తన తెలంగాణ గొంతెత్తి కాలు గజ్జగట్టి తెలంగాణ అని పల్లెల్లో తిరిగిండ్రు. కానీ ఇప్పటిదాకా ఏ ఆకాంక్షలతోటైతే తనకి ఏ మనసులో ఏదైతే పెట్టుకొని తెలంగాణ భవిష్యత్తు ఎట్లా ఉండాలనుకున్నారో ఆ తెలంగాణ ఇప్పుడు వచ్చినట్టయితే అనిపించలేదు. కనుక నెక్స్ట్ తరాలకు తన ఉన్నటువంటి తన చెప్పినటువంటి సాహిత్యం కావచ్చు, ఆటలు, తన మాటలు, పాటలతోటి స్ఫూర్తి పొంది నూతన తెలంగాణను, ప్రజాస్వామిక తెలంగాణ ఇంతకుముందు అల్లమన్న చెప్పిండు, 1% ఆఫ్ ది population is holding more than 40% of the wealth of the nation. So bottom 50% of the population is owning only around 3% of the wealth of the nation. ఆ 50% ఉన్నటువంటి జనం గురించి ఎప్పుడూ తన గలమెత్తిండు, తన పెన్ను పెట్టి రాసింది కూడా వాళ్ళ గురించే. దాదాపు 90% ఉన్నటువంటి పేద జనాల తరఫుకెళ్ళి కొట్లాడినటువంటి గద్దరన్నను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు పోరాటాలు సరే, ఇది భాషా సాంస్కృతిక శాఖ ప్లస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్లస్ గదర్ ఫౌండేషన్ కలిపి చేస్తుండొచ్చు, కానీ మెసేజ్ మాత్రం గద్దరన్న ఏం ఆలోచన చేసిండు, ఆచరణలో ఏం పెట్టాలని చెప్పని తన జీవితాన్ని ఉదాహరణగా తీసుకొని ఏదైతే పోవాలని ఉన్నదో దాన్ని గదర్ ఫౌండేషన్ అయితే మా తరఫు నుంచి మేము తీసుకుపోతున్నాం. సో ఆ మీటింగ్కు అందరూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, యువతరం కావచ్చు, యూనివర్సిటీస్కి వెళ్ళి అందరూ వచ్చి ఆ మీటింగ్ అటెండ్ చేయాలి. ఎవరి ఆలోచన వాళ్ళు మాట్లాడతారు. ప్రజాపక్షాల్లో ఉన్నటువంటి ఆలోచనను జనం తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు సభ్యులు చంటి క్రాంతి గారు, మాజీ ఎమ్మెల్యే, గదర్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడాల్సింది కూడా. అందరికీ నమస్కారం. గదరన్న 78వ జయంతి ఉత్సవాల్ని విజయవంతం చేయాల్సిందిగా, గద్దరన్న ఆశయాల్ని ముందుకు తీసుకునే క్రమంలో ఫౌండేషన్ గద్దరన్న అనంతరం ఆయన ఆశయ సాధనను ముందుకు తీసుకుపోయే బాధ్యతను పూజాన్ని వేసుకున్నది. అందుకే అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, గద్దరన్న ఇప్పుడు ఉన్న ఈ ఉద్యమాలు కానీ గతంలో దేశంలో వచ్చిన అన్ని అణగారిన వర్గాల ఉద్యమాల వెనకాల గద్దరన్న ఉన్నాడు. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చిన్నప్పటి నుంచి ఎవరికి ఏ ఉద్యమం పట్ల ప్రేరణ ఉన్నా కూడా ఆ ప్రేరణ వెనకాల గద్దరన్న ఆట, మాట, పాట ఇవన్నీ ఉంటాయి. అటువంటి వ్యక్తి ఇంకా ఆ భావజాలాన్ని ఇంకా మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను కూడా తెలియజేస్తూ, ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా గద్దరన్న అంటే భారతదేశంలో ఉన్న ఒక అణగారిన వర్గాల గొంతు, అణగారిన వర్గాలకు ప్రతినిధి. ఎక్కడ కూడా రాజీ పడని విధంగా ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయనేది, ఏ సెక్షన్లలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పట్ల
పాటలు రాసి ప్రజల్లో విస్తృతంగా చైతన్యం చేసిన వ్యక్తి గద్దరన్న. ఒక సెక్షన్ అంటే కాదు, ఏ సెక్షన్ కూడా విడకుండా అప్పుడప్పుడు పుస్తకాలు చూస్తుంటే కదా, తన పాటలు చూస్తుంటే కనుక రిఫర్ చేస్తుంటే అనిపిస్తుంటుంది, గద్దరన్న దాదాపు 50 సంవత్సరాల క్రితమే ఈ అంశం ఇట్లా జరుగుతుంది అని చెప్పి ముందే ఊహించి దానికి అనుగుణంగా ఎటువంటి వ్యూహం చేయాలని చెప్పి తన పాటల్లో ఒక డైరెక్షన్ ఇస్తాడు అందరికీ, ప్రజలకు. అటువంటి ముందు చూపున్న వ్యక్తి గద్దరన్న. దాన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకు ఎవరైతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తున్నాం, దేశంలో ఎటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితి, రాజ్యాంగాన్ని ఖాతరు చేయలేని పరిస్థితి, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగాన్ని చేతబట్టి తిరిగిండు. రాహుల్ గాంధీ చేతికి రాజ్యాంగాన్ని ఇచ్చింది బహుశా గద్దరన్నని అనుకుంటున్నాను, నాకున్నంత సమాచారం వరకు. రాహుల్ గాంధీకి రాజ్యాంగాన్ని చేతికిచ్చి ఈ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే విధంగా చొరవ తీసుకునే వ్యక్తి గద్దరన్న. అంటే చాలామంది ఏమంటారంటే గద్దరన్న రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిండు కదా, రాజ్యాంగం ఎట్లా పట్టుకుంటాడనే ఓ చర్చ కొంత తీసినా కూడా గద్దరన్న రాజ్యాంగాన్ని అమలు పరచమని కొట్టాడిండు, రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని అమలు పరచమని కొట్టాడిండు. సరే, వాళ్ళ ఉద్యమకారుల ఏ పందా తీసుకున్నారంత వేరు విషయం అయితే కనుక రాజ్యాంగ అమలులో వివక్ష ఉన్నది కనుక, రాజ్యాంగం అమలులో లోపాలు ఉన్నాయి కనుక వాటిని అమలు చేయాలని చెప్పి కోరుకున్న వ్యక్తి గద్దరన్న. అటువంటి గద్దరన్న ఆశయ సాధన కోసం మనందరం కూడా ముందుకు రావాలి. ఇంకా జయంతి ఉత్సవాల్లో ఎక్కువ మంది పాల్గొని దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ తరానికి, ఈ ప్రస్తుత కాలానికి ప్రజాస్వామ్యంలో మాట్లాడే పరిస్థితి లేనప్పుడు, ప్రజా ఉద్యమాలు కొనసాగే పరిస్థితి లేనప్పుడు, ఎవరు మాట్లాడినా కూడా హైదరాబాద్లో మాట్లాడితేనేమో అర్బన్ నక్సలైట్ అంటారు, అడవిలో మాట్లాడితేనేమో నక్సలైట్ అని చెప్పేసి ఈ పరిస్థితి ఉన్నప్పుడు గద్దరన్న ఆలోచన విధానాన్ని తను ఈ 40 ఏళ్ళు ఎట్లా సస్టైన్ అయ్యిండు, ఇక్కడ వండుకుంటూ ప్రజా సమస్యలకు పాడుకుంటూ ప్రజలు చైతన్యం చేసుకుంటూ ఎట్లా సస్టైన్ అయ్యింది అనేది గద్దర్ జీవితం అనేది మనందరికీ కూడా ఒక ఆదర్శం కనుక దాన్ని మనం ఇంకా ముందు తీసుకుపోవాలి, అందరికీ తీసుకుపోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఎవరెవరైతే ఈ ఫౌండేషన్ సూర్యం కానీ సరిత కానీ ఫౌండేషన్ ఏర్పడ్డ నుంచి వాళ్ళే కష్టపడి ముందు చేస్తున్నారు. గద్దరన్న పేరు చెప్పుకొని, సరే మా సందర్భం అవునో కాదో ఏమనుకోవద్దు కానీ, గద్దరన్న పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గద్దరన్న కనుక లేకపోయి ఉంటే, గద్దరన్న ఫోటో కనుక కాంగ్రెస్ పార్టీ వాడుకోకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. కానీ గద్దరన్న చనిపోయిన తర్వాత గద్దరన్న ఫౌండేషన్ కోసం కానీ, గద్దరన్న ఆశయ సాధన కోసం కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న కృషి అంత లేదనైతే నాకు అనిపిస్తుంది. ఏదో ఫౌండేషన్ కోసం బిల్డింగ్ చూస్తామన్నారు, అక్కడ చూసండి ఇక్కడ చూసండి అన్నారు, చివరికి హుస్సేన్ సాగర్ అంటే ఎఫ్టీలు అన్నారు. అది కాకపోతే ఏదో స్థలం అని చూపెట్టాలి. ఆ స్థలం కూడా ఇప్పటి వరకు చూపించినట్లు ఆ పరిస్థితి లేదు. మీరు ఇంకా ముందుకు పోయి ఏం చెప్తారు, మీరు డిజైన్ తీసుకురండి అంటారు. నేను సూర్యమన్నా, అరే డిజైన్ ఏంది భయ్ డిజైన్, బట్ జాగ ఎక్కడ ఇస్తే చెప్పని చెప్పు, డిజైన్ ఎందుకంట ఫస్ట్ ఎవడ జాగా చూపెట్టాలి కదా, జాగా చూపెడితే డిజైన్ కూడా ఇచ్చారంట. అంటే నేను అన్నా ఈ కాని పనులు పోయి ప్రాసెస్ ఇట్లా ఉండదు, మేము జర్నలిస్ట్గా జాగా తీసుకున్నాం, మేము డిజైన్ ఇవ్వలే, సార్ మా దగ్గర ఉన్నాడు, మేము జాగా ఇచ్చారు. అది జాగా ఇచ్చిన తర్వాత వాళ్ళకి డిజైన్ ఇస్తాము, అవన్నీ ఇచ్చుకుంటాము. కానీ ఇవన్నీ ఇవ్వడానికి ఇష్టం లేని వ్యవహారంగా ఈ ప్రభుత్వం కనిపిస్తుంది. ఆ పూటకు గద్దరన్న మాకు ఉపయోగపడ్డాడు సరిపోతుంది అని అనుకుంటున్నారు తప్పించి, నిజంగా గద్దరన్న ఆశయ సాధన ముందుకు తీసుకుపోయే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నట్టయితే ఎక్కడ కనిపిస్తలేదు. కనీసం అన్న సమాధి దగ్గర సమాధిని డెవలప్ చేద్దామనే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. చివరికి మొన్న వచ్చిన డబ్బులతోనే చేసుకునే ప్రయత్నం చేసినట్టు నాకు తెలిసి, వాళ్ళకు వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకునే పరిస్థితి చేసుకున్నారు. ఇంత వివక్ష ఎలక్షన్లో వాడుకొని, గద్దరన్న పేరు వాడుకొని గద్దరన్నను తీసుకుపోయి మీ పబ్బం గడుపుకొని ఇప్పుడు గద్దరన్నను విస్మరిస్తే మిమ్మల్ని చరిత్ర క్షమించదు. ఇప్పటికైనా ఈ మీటింగ్లోనైనా, ఈ మీటింగ్కి వచ్చే మీ కాంగ్రెస్ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు వస్తారో మీరు క్లియర్ కట్ ఎజెండాతో రండి. మీరు ఆ రోజు
ఫౌండేషన్కు ఎక్కడ జాగా ఇస్తారో జాగా నిర్దేశించుకొని రండి, లేకపోతే ఆ రోజు మేము మీటింగ్ వచ్చేటప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కూడా వేదిక మీదికి ఎక్కకుండా మేమందరం కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించుకుంటూ ఈ ఫౌండేషన్ను ముందుకు తీసుకుపోదాం, గద్దర్ ఆశయ సాధనని ముందుకు తీసుకుపోదామని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జోహార్ గద్దర్ అన్న. మిత్రులు రఘు గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. 2 నిమిషాలు పర్లేదు. ఇప్పుడు విని ఓకే ఓకే. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫు నుంచి వినయ్ భాస్కర్ గారిని మాట్లాడాల్సింది కోరుతాం. అందరికీ జేబీలు. గద్దర్ ఫౌండేషన్ ద్వారా ప్రజాయుద్ధ గద్దర్ గారి 78వ జయంతి కార్యక్రమాన్ని, వర్ధంతి కార్యక్రమాన్ని, ప్రతి కార్యక్రమాన్ని మా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నుంచి మద్దతు తెలుపుతూనే ఉన్నాం. అలాగే ఏదైతే బస్సులలో పనుకున్నటువంటి యువకులను అందరినీ మేల్కొల్పి ఈ యొక్క ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి, రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడాలి అనే దృక్పథంతో పనిచేసినటువంటి గద్దర్, ఆ గద్దర్ గారి యొక్క ఫౌండేషన్ తన భుజస్కంధాలపై వేసుకొని తన తనయుడు సూర్యం గారు, మేడం గారు నడిపిస్తుంటే చాలా సంతోషం. వారికి ఈ యొక్క గద్దర్ ఫౌండేషన్ కాకుండా మా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నుంచి కూడా ఈ యొక్క 75వ సంవత్సర జయంతికి అందరినీ మా జిల్లాల వారీగా అందరికీ మా యొక్క పిలుపునిస్తాం. తప్పకుండా దీనికి పూర్తి మద్దతు తెలియజేస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై భీమ్, జై భారత్. ఇప్పుడు SC/ST స్టాచ్యూ రైట్స్ ప్రొటెక్షన్ ప్రెసిడెంట్, అంబేద్కర్ రైట్ ప్రొటెక్షన్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ గారిని వారి మెసేజ్ ఇవ్వాల్సింది కోరుతాం. అందరికీ జై భీమ్. ఈరోజు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి గద్దరన్న కుమారుడు మరియు వారి కోడలు సరిత గారు గద్దరన్న ఆశయాలను ఈ సమాజానికి, భవిష్యత్ తరాలకు అందించేందుకై వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి పెద్దల్ని, అలాగే గద్దరన్నతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులందరినీ కలుపుకొని గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి మరి గద్దరన్న ఆశయాల్ని భవిష్యత్ తరాలకు అందించేందుకై కృషి చేస్తున్నటువంటి వారిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలందరూ చెప్పినట్టు ఈరోజు భారతదేశం కానివ్వండి, అలాగే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కాలమాన పరిస్థితులను చూసుకున్నట్టయితే గద్దరన్న లేని లోటు ఏ విధంగా ఉన్నదో మనము అర్థం చేసుకోవచ్చు. ఈ సమాజం కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆర్థిక, సామాజిక సమానత్వం కోసం పోరాటం చేస్తున్నటువంటి బిడ్డల్ని ఆపరేషన్ కగార్ పేరుతో మరి హననాన్ని సృష్టిస్తూ, ప్రాణాలని తీస్తూ వందలాది వేలాది మంది బిడ్డల్ని పొట్టలు పెట్టుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, మరి ఆ గద్దరన్న కనుక ఉంటే ఈరోజు ఒక వేరే విధంగా ఆ పరిస్థితులు ఉండేవేమో అని నా అభిప్రాయం. అలాగే అన్న చెప్పినట్టు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ప్రభుత్వంలోనికి రావడానికి ముఖ్యంగా గద్దరన్న పాత్ర మరవలేనటువంటిది. ఇది సమాజానికి మొత్తం తెలిసినటువంటి విషయం. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గద్దరన్న ఆశయాల్ని కానీ, గద్దరన్న ఆయన లెగసీని ముందుకు తీసుకుపోనీయకుండా, మరి ఏ విధమైనటువంటి వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా నెరవేర్చకుండా గద్దర్ ఫౌండేషన్కి ఒక ఎకరాల భూమి కేటాయిస్తాము, ఆయన ఒక గొప్ప
ఎగ్జిబిషన్ కానీ అట్లాంటి ఏర్పాటు చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పడం ఇది బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వంతో మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఇచ్చిన మాట ప్రకారము వెంటనే గదరన్న ఏదైతే మీరు వాగ్దానం చేసిరో ఆ ఫౌండేషన్కి వెంటనే ఆ ప్లేస్ కేటాయించి ఆయన శృతివనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. దళిత్ బహుజన్ ఫ్రంట్ నేషనల్ ప్రెసిడెంట్ శంకర్ గారిని వారి మెసేజ్ ఇవ్వాల్సింది కోరుతాం. ప్రజాయుద్ధ నౌక కమ్రేడ్ గద్దరన్న 78వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 31న రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం సమానత్వ విలువల థీమ్తో నిర్వహిస్తున్న ఈ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాల్సిందిగా దళిత బహుజన్ ఫ్రంట్ నుంచి ఈ రాష్ట్ర ప్రజానికానికి కోరుతున్నాం, పిలుపునిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యము సమానత్వం అంటే ఈ రెండు మనకు భారత రాజ్యాంగంలో కనిపిస్తాయి. రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 1985లో కారంచేడు దళితుల మరణకండ తర్వాత దాదాపు 39-40 ఏళ్ళుగా కామ్రేడ్ గద్దరన్న భారత రాజ్యాంగాన్ని బుద్ధుడి పంచశిలా జెండా పట్టుకొని దేశమంతా తిరిగాడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, సమానత్వ విలువలను, రాజ్యాంగ విలువలను ప్రచారం చేయడానికి గద్దరన్న భారత రాజ్యాంగం పట్టుకొని ఇది 7 తరాల జ్ఞాన గ్రంథమని గద్దరన్న ప్రకటించాడు. కాబట్టి ఆ రాజ్యాంగం లేకుండా ఇవాళ చేస్తూ ఉన్నారు, ఆ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజాస్వామ్యం సమానత్వం విలువలపైన జరుగుతున్న ఈ జయంత్యుత్సవాలను జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇది ఈ నెల 31వ తేదీ నాడు సాయంత్రం 4 గంటలకు హైదరాబాదు నడిబొడ్డున రాష్ట్ర రాజధాని రవీంద్ర భారతిలో సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి ఈ గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న గద్దరన్న జయంతిని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గద్దరన్న సృష్టించిన మొత్తము ఒక ఈ పాటలను, ఆయన రాసిన పుస్తకాలను, అన్ని అంశాలను ఇవాళ గద్దర్ ఫౌండేషన్ కార్యదర్శి సూర్యకిరణ్ గారి ఆధ్వర్యంలో మొత్తం పుస్తకాలుగా ముద్రించి ప్రపంచానికి చాటుతా ఉన్నారు. ఇప్పటికే 7 పుస్తకాల పైగా రావడం అనేది చిన్న విషయం కాదు.